జై భీమ్ 99 న్యూస్ కి స్వాగతం. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ పట్టణంలో 100 పడకల ఆసుపత్రి, ఆర్టీసీ బస్ డిపో తదితర అభివృద్ధి పనులను పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి నిరాదీక్ష చేపట్టారు. దీక్షకు ముందు పోలీసులు ఆయనను గృహ నిర్బంధం చేసినప్పటికీ స్వగృహంలోనే దీక్ష కొనసాగించారు. అనంతరం డాక్టర్ మధుశేఖర్ నిమ్మరసం అందించి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి దీక్షను విరమింపజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. మరి తరలి వచ్చినటువంటి నియోజకవర్గ స్థాయి నాయకులందరికీ, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు, సోషల్ మీడియా మిత్రులకు అందరికీ కూడా మరొకసారి ఈ సంఘీభావ సందర్భంగా మీ అందరికీ మరి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఎప్పుడైనా కూడా ఉత్సాహం అనేది నిర్బంధించినప్పుడే మనలోని తెగింపు అనేది బయటకు వస్తుంది. మనము ఒక పని చేయాలనేటువంటి ఒక సంకల్పం ఏదైతే ఉంటుందో, ఆ సంకల్పము మనం చేసే పనిని ఎవడన్నా అడ్డుకుంటే, ఎవరన్నా దానికి అడ్డు చెప్పితే, దాన్ని నిర్బంధిస్తే మనకి ఇంకా చేయాలనే తెగింపు మనకు వస్తుంది. దాని పర్యవసానమే ఈరోజు దీక్ష. శాంతియుతంగా నిరాహార దీక్ష చేసి ఆ ప్రాంత ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి మరి పూనుకున్నటువంటి ఒక ప్రజాప్రతినిధిగా, ఎమ్మెల్యేగా తన బాధ్యతను నిర్వహిస్తున్న క్రమంలో నిర్బంధం పేరుట మరి అణచివేయాలని చూసిండ్రు, కానీ అది ఒక రకంగా మరి మనకు బెడ్స్ కొడుతున్నదనే విషయం పాలకులకు అర్థమై ఉంటుంది. ఇప్పటికీ మన తెలంగాణ వచ్చిందే నిర్బంధాల నుంచి బయటకు. ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో మనము నిర్బంధాల పట్ల, వివక్షల పట్ల మనము ఎన్నో కోల్పోయినాం. కాబట్టి ప్రతి ఒక్కరం సకల జందము మరి ముందుకొచ్చి అందరూ అన్ని రకాల దీక్షలు చేస్తే మరి తెలంగాణ మనం సాధించుకోగలిగాం. అట్లాంటి నిర్బంధాన్ని ఒక చిన్న కాన్స్టిట్యుయెన్సీలో మనకు ఒక ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి ఒక నాయకుడిగా, ఒక ప్రజాప్రతినిధిగా, ఒక ఎమ్మెల్యేగా తను సాధించినటువంటి అప్పటి పథకాలను సంపూర్తి చేయాలన్నటువంటి ఆలోచనను మరి ఏదైతే అణచివేయాలనుకున్నారో అది చాలా దారుణం. అది మంచిది కాదు ప్రభుత్వానికి, ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ ప్రాంత నాయకులకు కూడా అది మంచిది కాదు. ఈ రోజున ఏదైతే 100 పడకల ఆసుపత్రి ఉన్నదో, భీమ్గల్లో కనుక 100 పడకల ఆసుపత్రి ఏర్పాటైతే అక్కడ బెనిఫిట్ అయ్యేది ఎవరు? మెజారిటీ గ్రామస్తులు, చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులు, తండాల వాసులు, మరి ఎస్టీలు, ఎస్సీలు, బీసీలు, అంటే చాలా పేద అట్టడుగు వర్గాల ప్రజలకు లాభం అవుతుంది. అన్ని రకాల స్పెషలిస్టులు అక్కడికి వస్తారు. మరి అక్కడ ఆయన చేసినటువంటి, ప్రశాంత్ రెడ్డి గారు చేసినటువంటి గొప్ప విషయం ఏంటంటే, బిల్డింగ్ యొక్క నిర్మాణ పనులు పూర్తి కాకముందే అక్కడ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ తీసుకొచ్చి అక్కడ డాక్టర్లందరినీ పోస్టింగ్ తెప్పించింది. అప్పుడే అక్కడ పోస్టింగ్ వచ్చినటువంటి డాక్టర్లు అక్కడ బిల్డింగ్ నిర్మాణం పూర్తి కానందున ఈ ప్రాంతంలో వివిధ హాస్పిటళ్లలో డిప్యుటేషన్ల మీద పనులు చేస్తున్నారు. మరి అంత గొప్ప, ఇప్పుడు ఈ క్షణంలో నిర్మాణం పూర్తయితే డాక్టర్లందరి సేవలు అక్కడికి వస్తాయి. ఆ సేవల ద్వారా లాభపడేది ఎవరు? మన చుట్టుపక్కల ఉన్నటువంటి మెజారిటీ పేద ప్రజలైనటువంటి కుటుంబీకులు, బంధువులు. ఇంకొక అంశం చాలా మంది మర్చిపోయిన అంశం ఏంటంటే, ఈ ప్రాంతంలో చాలా మందికి తొందరగా షుగర్లు వస్తున్నాయి, బీపీలు వస్తున్నాయి. మరి దావత్లు కావచ్చు, లేకపోతే రకరకాల ఇష్యూలు కావచ్చు, లేకపోతే ఒక స్ట్రెస్ కావచ్చు. దాంతో బీపీలు, షుగర్లే కాకుండా కిడ్నీలు ఖరాబ్ అవుతున్నాయి. కిడ్నీలు ఖరాబ్ అయ్యి ఎంతో మంది డయాలసిస్, చిన్న వయసులో డయాలసిస్ పేరుతోటి, మిగతా ఏదైనా బీమార్లు వస్తే, కడుపులో గడ్డ అయితే, ఇంకేమన్నా అయితే ఆపరేషన్లు చేసి కింద చేసి మీద చేసి బతికించవచ్చు. కానీ కిడ్నీలు పోతే ఏం చేయలేము. లోపల ఫిల్టర్లు ఖరాబ్ అవుతాయి. కిడ్నీలు అంటే ఫిల్టర్లు. దాన్ని చేయడానికి డయాలసిస్ మిషన్ కావాలా, డయాలసిస్ సెంటర్ కావాలా. డయాలసిస్ అన్ని హాస్పిటల్లో చేయడానికి లేదు. ఆ డయాలసిస్ కూడా నాకు కొంచెం చూస్తుంటే 2022లోనే భీమ్గల్ ఆసుపత్రికి డయాలసిస్ యొక్క సౌకర్యం అనేటువంటిది అప్పుడే శాంక్షన్. ఈ రోజున మన ఇళ్లలో ప్రతి 10 ఇళ్లకు ఒక్కొక్క డయాలసిస్ పేరుతో నిజామాబాద్ కు బండి పెట్టుకొని ఒక మనిషి ఎంబటై నిజామాబాద్ కు కొన్ని రోజులు ఆర్మూల డయాలసిస్ సెంటర్ నచ్చింది. ఇప్పుడు అది కూడా సరిగా నడవట్లేదు. ప్రతి ఒక్కరు నిజామాబాద్ పోవాల్సి వస్తుంది. ఆరోగ్యశ్రీ పేరుతోటి మరి ప్రైవేట్ హాస్పిటల్లో కూడా డయాలసిస్ చేస్తున్నప్పటికీ కూడా మరి ఈ ప్రాంతంలో ఆల్రెడీ శాంక్షన్ అయినటువంటి డయాలసిస్ సెంటర్ ఏదైతే ఉన్నదో, అది ఆ బిల్డింగ్ పూర్తయితే అక్కడ డయాలసిస్ వసతి కూడా వస్తుంది.
మరి ఎంతో మందికి దూర ప్రాంతం పోయి డయాలసిస్ చేసుకునే అవసరం తప్పుతుంది. చాలా మంది కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్లకు లాభం అవుతుంది. కాబట్టి ఏ రకంగా చూసినా దాంతో 100 పడకల ఆసుపత్రిని వేస్తే దాన్ని తొందరగా ప్రారంభింపజేస్తే లాభపడేది ప్రశాంత్ రెడ్డి కాదు, డాక్టర్ మధుశేఖర్ కూడా కాదు. లాభపడేది ఈ ప్రాంతపు పేద సామాన్య బడుగు బలహీన వర్గాలు. కాబట్టి ఆ ఆసుపత్రిని పనులను ఎంత ప్రయారిటీకి ఇచ్చినా దాన్ని సాధింపజేయాలి. అలాగే వెజ్ అండ్ నాన్ వెజ్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఎంతో దూరదృష్టితోటి ఎంతో ఆలోచించుతుంది. గతంలో మా భీమ్గల్లో సోమవారం అంగడి వచ్చిందంటే ఎంత అంగడి చుట్టుపక్కల ఉన్నటువంటి ఇళ్ళల్లో తెల్లారితే మరి ఎంత వాసన వస్తుండే, ఎంత ఏమైతుండే అది అక్కడ ఉన్న ఇళ్ళకే తెలుసు. ఇప్పుడు కొత్తగా మార్కెట్ షిఫ్ట్ అయినా కూడా మళ్ళీ అక్కడ ఎంతో ఆలోచించి ఇవన్నీ ఒక్క చోటకి తీసుకొచ్చి మంచిగా చేయాలని చేసి అక్కడ పనులను కూడా మరి ఆ ప్రాంతవాసి ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టి కష్టపడి ఎదుగుతున్నటువంటి మా నర్సయ్య లాంటి కాంట్రాక్టర్ ద్వారా చేపించాడు. ఆయన ఇప్పుడు డబ్బులు రాక, చేసిన పనికి డబ్బులు రాక, తెచ్చిన అప్పులకు మిత్తి కట్టలేక, మరి అటు అన్నను కాదనలేక, ఇటు అన్న ఆదేశాలను ఇది బేఖాతరు చేయలేక ఇంకా తిరుగుతూనే ఉన్నాడు. కానీ పైసలు వచ్చింది మళ్ళీ ఎవరు ఇట్లనే ఆలస్యం చేస్తే అట్లాంటి కాంట్రాక్టరు, అట్లాంటి ఒక యువ నాయకుడు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వస్తుంది. దానికి బాధ్యులు ఎవరు? ఆ రకంగా చూసినా మరి ఊర్లల్లో గ్రామీణ వ్యవస్థ, రోడ్ల వ్యవస్థ అట్టడుగు స్థాయికి చేరింది ఊర్లో. అప్పుడు ఎలక్షన్లలో తిరిగినప్పుడు చూసిన రోడ్లు ఇప్పుడు లేవు. డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేదు. అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేయాలి. మరి ఆ బస్సు డిపోను ఎన్నో హామీలతోటి అప్పుడు ఓపెన్ చేయించినాం ప్రభుత్వంలో. దాన్ని రాజకీయంగా వేరేగా తీసుకొచ్చి అప్పుడే దాన్ని ఎలక్షన్ల ముందు వేసిందని చెప్పి ఒక విమర్శ చేస్తున్నారు. కానీ చేసిన ఏదన్నా సంకల్పం ఉంటే, దానికి మనసులో కోరిక ఉంటే దాన్ని ఏ రకంగానన్నా మనం పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటున్నాను ఈ మాట అంటే మనకప్పుడు మన ప్రభుత్వంలో ప్రశాంత్ రెడ్డి గారు కేసీఆర్కి సన్నిహితంగా ఉంటూ ఆయనైతే ఎన్ని పనులు మంచి పనులు చేసి ఒక మంత్రిగా ఉండి అనుక్షణం నియోజకవర్గానికి ఏ రకంగా ప్రతి ఒక్కరి అభివృద్ధిని ఆకాంక్షిస్తూ ప్రతి గ్రామాన్ని సంక్షేమాన్ని ఆశిస్తూ తను ఏదైతే పనులు చేసిండో అట్లాంటి అవకాశమే ప్రభుత్వాలు ప్రజాస్వామ్యం అన్నాక ప్రభుత్వాలు వస్తాయి పోతాయి మారుతాయి. ఇక్కడోళ్ళు అక్కడైతారు, అక్కడోళ్ళు ఇక్కడైతారు. మరి అట్లాంటి అవకాశమే ఈ రోజున మరి కాంగ్రెస్ లో ప్రభుత్వాన్ని నడుపుతున్న పెద్దలు మన ప్రాంత వ్యక్తులు అక్కడ ఉన్నారు. అది మనకు ఒక రకంగా గర్వకారణమే. మాతో పాటు చిన్నప్పుడు కలిసిమెలిసి చదువుకున్నటువంటి ఒక మహేష్ కుమార్ గౌడ్ లాంటి వ్యక్తి మరి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నాడు అక్కడ. మరి ఆయన దాదాపుగా ఇప్పుడు పార్టీ ముఖ్యమంత్రి ఎంతనో పిసిసి అధ్యక్షుడికి అదే స్థాయి గౌరవము, అదే స్థాయి మరి అధికారం ఉంటది, అదే స్థాయి విలువ ఉంటది. మరి అంత గొప్ప స్థాయికి ఎదిగినందుకు ఒక పక్క మన ప్రాంత వాసి, మన ఊరు వాసి, మన భీమ్గల్ వాసి అని చెప్పి ఒక రకంగా గర్వంగా ఉన్నప్పటికీ కూడా దురదృష్టకరం మరి ఆ స్థాయిలో ఉండి మరి ఆయన కొడంగల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని ఏ రకంగా చేసి అక్కడ ఒక మెడికల్ కాలేజీని తీసుకుపోయి అక్కడ నా జూనియర్ల నాలుగులను తీసుకుపోయి అక్కడ మెడికల్ కాలేజ్ నడిపిస్తున్నాడు. సేమ్ కొడంగల్కు భీమ్గల్కు ఏం తేడా లేదు. గదే స్థాయి ఊర్లు, గదే స్థాయి వ్యక్తులు. మరి ఆ స్థాయి నీకు ఎందుకు లేదు అని ప్రశ్నిస్తున్నాను మహేష్ గౌడ్ గారు. ఎందుకంటే మనకు పార్టీలు పదవులు సెకండరీ. ఆ ఊర్లో పుట్టిన బిడ్డగా మరి ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది భీమ్గల్ నీళ్లు తాగిన వ్యక్తులుగా భీమ్గల్కి అభివృద్ధిని పార్టీలకు అతీతంగా, పదవులకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా చేయాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి నేను ఈ వేదిక మీద ప్రశాంత్ రెడ్డి గారు చేసిన ఈ దీక్ష ద్వారా వచ్చిన స్ఫూర్తితో మీ అందరి వాయిస్ గా నేను మహేష్ కుమార్ గౌడ్ గారిని నేను ఒకటే డిమాండ్ చేయదలుచుకున్నా. నీకు చేతనైతే, నీకు ఆ శక్తి ఉంటే నువ్వు పిసిసి ఇలా ముఖ్యమంత్రి కనీసం ఒక 5-6 ఏళ్ల కిందనే కాంగ్రెస్ పార్టీకి వచ్చిండు. నువ్వైతే నాకు తెలిసి నేను స్టూడెంట్ గా ఉస్మానియా మెడికల్ కాలేజ్ లో ఉన్నప్పటి నుంచి నువ్వు ఎన్ఎస్సీ లీడర్వి. నువ్వు అప్పటి నుంచి నాకు తెలిసిన వ్యక్తివి. అప్పటి నుంచి ఈ ప్రాంతంలో నువ్వు ఒక కాంగ్రెస్ వ్యక్తిగా ఉన్నావు. నీకు ఆ శక్తి ఉన్నది, నువ్వు కావాలనుకుంటే చేయగలవు. నీకు ఆ శక్తి ఉంటే భీమ్గల్ డెవలప్మెంట్ అథారిటీ అని ఒక పేరుతోటి మంచి అభివృద్ధి కార్యక్రమాలను భీమ్గల్కి తీసుకొచ్చి చూపెట్టు. ప్రజలు గమనిస్తారు, అన్ని గమనిస్తారు. ఇలా ప్రశాంత్ రెడ్డిని నిర్బంధించినంత మాత్రాన మేము పనులు చేస్తున్నామని చెప్పి వాళ్ళు అన్నంత మాత్రాన అది వాళ్ళు ఎవరి ద్వారా జరిగింది, ఇది ఎట్లా శాంక్షన్ అయింది అని అంటే తెలుసుకోలేనంత మూర్ఖులేం కాదు ప్రజలు. అన్ని గమనిస్తారు. అన్ని గమనించరు కాబట్టే రాష్ట్రమంతటా ప్రభుత్వం పోయినా మన భీమ్గల్ ఓట్లతోటి మన నాయకుని మనం గెలిపించుకోగలిగాం. ఇలా భవిష్యత్తులో అదే జరగబోతుంది, రాబోయే తరంలో కూడా అదే జరుగుతుంది.
పదవి ఉన్నా లేకున్నా ప్రజల కొరకు తప్పించేవాడే, ప్రజల కోరికలు తీర్చేవాడే, ప్రజల కాంక్షలు తీర్చేవాడే నిజమైన నాయకుడు. అట్లాంటి నాయకుడు ప్రశాంత్ రెడ్డి మనకు దొరికినందుకు ఒక పదంగా గర్విద్దాం. నేను ఇందాక అన్నాను, ఈ నిర్బంధం చేసి వాళ్ళు ఏదో సాధించింది అనుకున్నారు, కానీ ఈ రోజున మనం ఊర్లో చేస్తే, మా ఊర్లో చేస్తే వచ్చే బెనిఫిట్ కంటే, వచ్చే మైలేజ్ కంటే ఇక్కడ రావడం వల్ల చాలా చాలా సంతోషంగా ఉంది. మరి అది మనకు వచ్చింది, ఆ మైలేజ్ వచ్చింది. రేపు పొద్దున ఏ పని చేసినా నాకు మైలేజ్ కంటే ఎక్కువ, రాజకీయ కంటే ఎక్కువ భీమ్గల్కి ఆ 4 అంశాల మీద మనం ఏవైతే దీక్ష చేసేదో మా గౌరవ ప్రశాంత్ రెడ్డి గారు ఆ అంశాలన్నింటినీ మరి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలో కనీసం వాళ్ళు చెప్పిన గడువు పూర్తయినా కూడా ఆ గడువు కంటే ఇంకా కొన్ని రోజుల టైం తీసుకున్నా కానీ అవన్నీ సాధించినప్పుడే అది నిజమైన విజయము. మరి ప్రశాంత్ రెడ్డి గారిది కాదు, లేకపోతే మహేష్ గౌడ్ది కాదు, ఇక్కడ ఉన్న నాయకులది కాదు, ఆ విజయం అంతా కూడా భీమ్గల్ ప్రాంత ప్రజలదైతుంది. ఈ నియోజకవర్గ పాల్గొన్న నియోజకవర్గ ప్రజలైతే తెలియజేసుకుంటూ, మరి నాకైతే మరి మన మంత్రి గారి, మాజీ మంత్రి గారి, ఎమ్మెల్యే గారి ఎలక్షన్ల తర్వాత దాదాపు పార్టీ కార్యక్రమాలకు, మీటింగ్లకు దాదాపు రావడం లేదు. కానీ అదే అనుబంధం, అదే ఆత్మీయత ఎప్పటికీ ఉంటది. కాకపోతే నేను గమనించిన అంశం ఏంటంటే, మరి అప్పటి నుంచి దాదాపు 2.5 సంవత్సరాలు 8 నెలలు అయింది కదా, మరి వాళ్ళన్న అటెండెన్స్ 1-2 తగ్గుతుందేమో, వాళ్ళన్న నాయకులు ఎక్కడైనా ముఖాలు మార్చుకొని ఉంటారేమో అని చూస్తున్నా కానీ అందరికి అదే ఉత్సాహం ఉంది. అంతకంటే ఎక్కువ మరి ఇదే శక్తి ఎప్పటికి ఉండాలా. నమ్మిన సిద్ధాంతం కొరకు, నమ్మిన వ్యక్తి కొరకు. ఇలా అక్కడ కాపునాడు మహాలీడరు ఒక ముద్రగడ పద్మనాభం అంటే పార్టీ ఏదైనా చనిపోయి, కానీ జీవితం అంతా తను నమ్మిన సిద్ధాంతం కొరకు, కాపుల ఐక్యత కొరకు, కాపుల శక్తి కొరకు కొట్లాడాడు. అట్లాంటి నాయకులు ఏ పార్టీలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా ప్రజలు మర్చిపోరు. అట్లనే మన ప్రాంతంలో పార్టీలకు అతీతంగా మనం ఆ జమానా నుంచి చూస్తే మైపల్ రెడ్డి గారిని చూసినాం, సంతోష్ రెడ్డి గారిని చూసినాం, మరి గోవర్ధన్ చూసినాం, అన్నపూర్ణను చూసినాం. ఎవరిని చూసినా నియోజకవర్గం మొత్తానికి అభివృద్ధిని చేసింది ప్రశాంత్ రెడ్డి గారు. అలాగే నేను 35 ఏళ్ల పైన ఆర్మూర్లో ప్రాక్టీస్ పెట్టిన, అనుక్షణం తప్పించేది నా భీమ్గల్ కొరకు, నా భీమ్గల్ ప్రజల కొరకు. ఇప్పటికీ నా ఊరి ప్రజలకు ఫీజు తీసుకోకుండా చూస్తున్నాను. ఏం చేసినా ఆ భీమ్గల్లో మంచి జరగాలన్నా, భీమ్గల్లో మరి ఏ అభివృద్ధి జరగాలన్నా, అది నేను ఆ రోజున కూడా గవర్నమెంట్ హాస్పిటల్, 100 పడకల హాస్పిటల్ ఓపెన్ అయిన రోజు కూడా మరి మంత్రి గారికి చెప్పడం జరిగింది. అది అప్పటి ఆ ఊళ్ళో పుట్టిన ప్రతి ఒక్కరి కళ. సుదర్శన్ రావు గారి నుంచి మొదలు పెడితే, గోవిందరావు గారి నుంచి మొదలు పెడితే, మన సురేందర్ రెడ్డి గారి నుంచి మొదలు పెడితే, మా నాన్నగారి బద్దిలింగయ్య గారి నుంచి మొదలు పెడితే, మా పెద్ద భూమన్న లాంటి మా పాత కళపు పెద్ద మనుషులను మొదలు పెట్టుకుంటే అందరినీ, చిన్న భూమన్న గాని, పెద్ద భూమన్న గాని, కులాలు లేదు, మతాలు లేదు, మా చనిపోయిన కొతాల నర్సయ్య లాంటి వాళ్ళు మొదలు పెడితే కులం లేదు, మతం లేదు, అందరికీ మా ఊరు డెవలప్ కావాలా, మా ఊర్లో మంచి వసతులు ఉన్నటువంటి ఆసుపత్రులు కావాలా. భీమ్గల్కి వచ్చేటోళ్ళు ఎవరు బండ్లు కట్టుకొని వస్తుంది తండాలకెళ్ళి డెలివరీ కావాలంటే యాడి అనుకుంటా వాళ్ళు వచ్చి ఎన్ని కష్టాలు పడతారు అనేటువంటి ఆ ప్రాంతంలో పుట్టి పెరిగిన వాళ్ళకి తెలుసు. ఇప్పుడంటే వసతులు పెరిగినాయి, మనకు రోడ్లు వచ్చినాయి, ఎక్కడంటే అక్కడ పోగలుగుతున్నాం, సెల్ ఫోన్లు వచ్చినాయి, ఏదంటే చెప్పుకోగలుగుతున్నాం. ఒక 20 ఏళ్ల కింద, ఒక 30 ఏళ్ల కింద పరిస్థితి చూస్తే చాలా దారుణం. అట్లాంటి కష్టాలకి చూసిండు. అట్లాంటి కష్టాలను నాన్నగారు సురేందర్ రెడ్డి గారు తాను విన్నాడు, చూసిండు. కాబట్టి ఫస్ట్ రోడ్లు డెవలప్ అయినాయి, ప్రజల అవసరాలు డెవలప్ అయినాయి, అవన్నీ చేయడానికి ముందుకు పోతున్నాడు. ఆ ముందుకు పోయే క్రమంలో మీ అందరి సమక్షంలో నేను చెప్పదలుచుకున్నా, మీటింగ్లకు వచ్చినా రాకున్నా నా ఆలోచన, నా ఆత్మీయత తన వెన్నంటూ ఉంటది. అది ఎప్పటికీ ఉంటది. ఆ రకంగా ఉండే క్రమం, ఈ రకంగా మనం కలిసికట్టుగా ఈ ప్రాంత ప్రజల సంక్షేమం కొరకు మీరు చేయబోయే ప్రతి అడుగులో, ప్రతి పనిలో మీతో ప్రత్యక్షంగా లేకున్నా పరోక్షంగా ఏ రకంగా అయినా మీ వెన్నంటి ఉంటామని చెప్తూ మీ దీక్షకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, రేపు పొద్దున ఈ దీక్ష ద్వారా మరి నిజమైనటువంటి ఆ ఆగిపోయిన పనులు మళ్ళీ స్థాపింపజేయబడితే అది మీ విజయము. మీ ద్వారా అది భీమ్గల్ ప్రాంత ప్రజల, బాల్కొండ నియోజకవర్గాల ప్రజల విజయంగా భావిస్తూ, మరి ఈ రోజున ఆయనతో పాటుగా ఈ దీక్షలో కూర్చున్నటువంటి మా భీమ్గల్ ప్రాంత నాయకులందరికీ కూడా మా కాడి ఉన్నాడు, చప్పట్లు కొడుతున్నాడు, గట్టి కొడతలేడు కానీ కొడుతున్నాడు.
అందరికీ వాళ్ళకి మనసులో ఇలా ఆనందంగా ఉంటది. మా ఊరి సమస్యల కొరకు, మరి మా ఊరి ప్రజలందరి కోరికల నెరవేర్చడం కొరకు తాను దీక్ష చేయడము, దానికి మద్దతుగా వెన్నంటిగా మీరందరూ ఉండడం, అందులో నేను భాగస్థుని కావడం నాకు సంతోషంగా ఉందని తెలియజేసుకుంటూ మరొకసారి జై తెలంగాణ. ఒక్కసారి స్లోగన్